ఈరోజు శనివారం. రాశిపరంగా ఉన్నటువంటి కంటక శని దోషము, సప్తమ శని దోషము, వ్యయ శని దోషము వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రములో శని భగవానుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల కంటే రాశిపరంగా శని భగవానుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటాయని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఎవరికైనా సరే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 10వ రాశిలో శని భగవానుడి సంచారం నడుస్తూ ఉన్నట్లయితే ఆ రాశి వాళ్ళకి కంటక శని దోషం ఏర్పడుతుంది. ప్రస్తుతం శని భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం నడుస్తుంది. అంటే ఈ కంటక శని దోషం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయంటే వృత్తిపరంగా శని భగవానుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తరచుగా ఉద్యోగాలు మారాల్సి రావటం, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవటంలో ఇబ్బందులు, ఉద్యోగపరంగా ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా కంటక శని దోషం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. మిథున రాశి వాళ్ళు ఈ కంటక శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ప్రతి శనివారము రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు కూడా రావి చెట్టు మొదట్లో పోసి తడిసిన ఆ మట్టిని నుదుటన బొట్టులాగా ధారణ చేయాలి. రావి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయాలి. కనీసం 8 శనివారాలు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే మిథున రాశి వాళ్ళకున్నటువంటి కంటక శని దోషం తొలగిపోతుంది. వృత్తిపరంగా ఏర్పడే చికాకులు, సమస్యలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. వృత్తిలో స్థిరత్వం కలుగుతుంది, ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే సప్తమ శని దోషం ఉన్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహ నిశ్చయం కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు చిన్న విషయాలకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 7వ రాశిలో శని సంచారం ఉన్నట్లయితే దాన్ని సప్తమ శని దోషము అంటారు. ప్రస్తుతము కన్యారాశి వాళ్ళకి సప్తమ శని దోషం నడుస్తుంది. ఈ సప్తమ శని దోషం వల్ల కన్యారాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ సప్తమ శని దోషం నుంచి బయటపడటానికి కన్యారాశి వాళ్ళు 7 శనివారాల వ్రతం చేసుకోవాలి. అప్పుడు ఈ సప్తమ శని దోషం పూర్తిగా తొలగింపజేసుకొని వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అయితే 7 శనివారాల వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దగ్గర బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపాలు తయారు చేసుకుని ఆవు నెయ్యితో చలిమిడి దీపాలు గృహంలో వెంకటేశ్వర స్వామి దగ్గర వెలిగించుకున్నా కూడా ఈ సప్తమ శని దోషం తగ్గిపోతుంది. అలాగే శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను వెంకటేశ్వర స్వామికి సమర్పించటం, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సప్తమ శని దోషం నుంచి బయటపడవచ్చు. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదివినా కూడా సప్తమ శని దోషం నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే జన్మరాశిలో శని సంచారం నడుస్తూ ఉన్నా లేదా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 12వ రాశిలో శని సంచారం నడుస్తున్నా, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2వ రాశిలో శని సంచారం నడుస్తున్నా కూడా శని భగవానుడు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తూ ఉంటాడు. ప్రధానంగా ధనపరంగా ఎవరికైనా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే ఎంత సంపాదించినా సరే సంపాదించిన ధనం నిలబడక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉన్నట్లయితే దాన్ని వ్యయ శని దోషం అనే పేరుతో పిలుస్తారు. ప్రస్తుతము మేషరాశి వాళ్ళకి వ్యయ శని దోషం నడుస్తోంది. ఎందుకంటే మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 12వ రాశిలో అంటే మీనరాశిలో శని సంచారం ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ వ్యయ శని దోషం వల్ల సంపాదించిన ధనం ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ వ్యయ శని దోషాన్ని తొలగింపజేసుకోవాలంటే మేషరాశి వాళ్ళు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే శనివారం పూట దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టు క్రింద రాలి పడినటువంటి ఒక రావి చెట్టు ఆకుని తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ తడి సింధూరంతో హ్రీం అనే అక్షరాన్ని రావి ఆకు మీద రాసి మేషరాశి వాళ్ళు దగ్గరుంచుకోవాలి. ప్రతి శనివారము కూడా ఈ పాత రావి ఆకును రావి చెట్టు దగ్గర ఉంచి
మళ్ళీ కొత్తగా రాలిపడినటువంటి రావి ఆకు తెచ్చుకొని దాని మీద హ్రీం అనే అక్షరం రాసుకొని దగ్గర ఉంచుకోవాలి. వారం వారం ఆకు మారుస్తూ ఉండాలి. కొత్త ఆకు తెచ్చుకొని ఇదే విధంగా హ్రీం అనే అక్షరం రాసి దగ్గర ఉంచుకోవాలి. ఇలా 8 శనివారాలు చేస్తే వ్యయ శని దోషం తొలగిపోతుంది. సంపాదించిన ధనం మేషరాశి వాళ్ళకి నిలబడుతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు కంటక శని దోషం నుంచి బయటపడటానికి, కన్యారాశి వాళ్ళు సప్తమ శని దోషం నుంచి బయటపడటానికి, మేషరాశి వాళ్ళు వ్యయ శని దోషాన్ని అధిగమించటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే గోచార పరంగా శని భగవానుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.